సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, పుట్టుక చావు ఈ రెండు కూడా మన చేతుల్లో ఏదీ లేదు, అంతా భగవంతుడి చేతుల్లోనే ఉంది. ఆయన ఎలా రాస్తే అలా అంటాం. కానీ శివుడి భక్తితో మార్కండేయుడు, ఆయనను మించిన భక్తుడే లేడని చెప్పాలి. నిజంగా శివుడికి మార్కండేయుడు అంత భక్తితో ఉండేవాడు. ఆయన భక్తి వల్ల మరణాన్ని జయించిండు, యముణ్ణి కూడా వెనక్కి పంపించిండు ఆయన ప్రాణాలు తీసుకెళ్లకుండా. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? మన ప్రాణాలు మన చేతుల్లోనే లేవు, ఏది ఎలా ఏ టైంకి డిసైడ్ చేయబడిందో అది అలా జరగాల్సిందే, మనం మార్చలేము అని అంటారు. మరి దీన్ని గురించి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటారు? మార్కండేయ మహారాజు గురించి మీరు అన్నట్టుగా కొంచెం మెల్లిగా వస్తాం, యముడి గురించి కూడా మంచిగా మెల్లిగా వస్తాం. మానవ శరీరం గురించి మాట్లాడుకుంటే ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు నలుగురు ఐదుగురు మనం నిలబడ్డాం అంటే మానవుడు, మానవ శరీరాలు అంటారు కదా. మానవుడు అన్న పేరు ఎలా వచ్చిందంటే అమ్మ, శివుడు నుంచి వచ్చింది. శివుడు ఆయనకు ప్రతిరూపమే మానవుడు. ఇది నిజం. ఎలా నిజమైంది, ఎలా రుజువు చేయబడ్డదని కూడా మాట్లాడవచ్చును. ఒక సందర్భంలో మీకు గతంలో చెప్పినట్టుగానే సృష్టిలో అమ్మ ఒక శరీరం నుంచి ఒక శరీరం పుట్టకపోయేది, ఒక శరీరం నుంచి ఒక శరీరం పుట్టకపోయేది. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చడం చేయడం అనేది లేదు. ఆ సందర్భం చెప్పాము. కేవలం ఒక తత్వాన్ని తండ్రి వేడి చేసి, అంటే అగ్నిలింగంలో తండ్రి వేడి చేసి, ఆ వేడికి ఒక పరిపూర్ణమైన స్థితి వచ్చాక ఆ అగ్నిలింగంలో నుంచి తండ్రి తీసుకెళ్ళి ఆత్మలింగంలోకి వేయడం. ఆ ఆత్మలింగంలోకి వేసిన తర్వాత ఆత్మ పరిపూర్ణమైన స్థితికి వచ్చిన తర్వాత ఇక్కడ 3 తరాలు ఉంటాయమ్మ. మనిషి పుట్టక ముందుకుండే తరం చెప్తున్నాం మీకు. అగ్నిలింగం అనేది ఆత్మ పుట్టుకకి కారణం, ఆత్మ పుట్టడానికి మాత్రమే కారణం. ఈ ఆత్మలో ఈ అగ్నిలింగంలో ఫిల్టరైజేషన్ కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆత్మలింగంలోకి వేస్తాడు. ఆత్మలింగం అనేది కూడా పరమాత్ముడి యొక్క హస్తంతో ఉన్నది. ఈ ఆత్మలింగంలో కొన్ని రోజులు కొలువై ఉన్నాకనే గర్భంలోకి వస్తారు. అంటే తల్లి గర్భం ముందుకు రాకముందుకే 2 గర్భాలు దాటి వస్తారు. ఒక గర్భం వచ్చేసి పరమశివుడి యొక్క శరీరం, అంటే మీరు అన్నట్టుగా ఆయన అణువు, శివుడి నుంచి వచ్చినవాడు మానవుడు. అక్కడి నుంచి నీవు పుట్టడానికి సిద్ధమై ఉన్నావు అని చెప్పిన తర్వాత నీ యొక్క గుణగణాలకు ఒక రూపాన్ని ఇస్తాడు ఆత్మ అని. ఇప్పుడు మనిషి పుట్టగానే ఒక ఆత్మ కూడా మనం ఒకవేళ ఉదాహరణకు కనిపించింది సినిమాలో చూస్తాం, సినిమా మ్యాటర్ల కోసం. ఒక ఆత్మ ఎలా ఉంటుందని చూడగానే అమ్మ గాలిలో కనబడుతూ చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఈ వెంట్రుకలన్నీ తిరుగుతూ ఉంటాయి, కళ్ళు, ఈ మాట్లాడాలన్నీ కనబడతాయి. ఇప్పుడు ఆత్మకి తల్లి అయితే కన్నది శరీరాన్నే కదా, ఆత్మని కనలేదు కదా. కాబట్టి ఏంటంటే శరీరంలో బిడ్డ రూపు దిద్దుకోక ముందుకే పరమాత్ముడు ఆయన గర్భంలో కంటాడు ఆత్మని. అందుకని ఆయన ఆత్మబంధువు అని అంటారు. ఆత్మని ఆయన మొదట కంటాడు కడుపులో, అంటే ఆయన సిద్ధం చేసుకుంటాడు ఒక రూపాన్ని. ఇప్పుడు ఎలాగైతే గౌరీమాత గణేశుని సిద్ధం చేస్తుందమ్మా పసుపుతో పెట్టి, అలాగా తండ్రి ఆత్మబంధాన్ని అక్కడ సిద్ధం చేశాక అగ్నిలింగంలో నుంచి ఆత్మలింగం, ఆత్మలింగంలో నుంచి గర్వానికి ఇస్తాడు. ఇలా 3 తరాలు అయిన తర్వాత ఏమవుతుందంటే అమ్మ, బిడ్డ పుడతాడు శరీరంలోకి బయటకు వచ్చాక. అప్పుడు తండ్రి ఏం నిర్ణయిస్తాడంటే అందులో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. మీకు ఎలా చెప్పొచ్చు అంటే మీరు అడిగిన చిన్న ప్రశ్న కాదు. ఈ భూమండలం మొత్తంలో శివుడితోనే పుట్టింది అన్న విషయం చాలా వివరంగా చెప్పవచ్చు. నేనైతే చాలా గర్వంగా విత్ రూల్స్, రెగ్యులేషన్స్, పాయింట్, శాసన గ్రంథాలలో ఉన్న ఒక్కొక్క దాంతో చెప్పవచ్చు. ఎలా పుట్టారు, ఏ విధంగా వచ్చారంటే ఆయన ఒక్కొక్క తనువుతోని ఒక్కొక్కళ్ళని పుట్టించేసుకున్నాడు. ఇది రాస్తుంది మన దగ్గర. అంతెందుకమ్మా, రేణుకామాత తండ్రి చిటికెన వేలు తాకితే పుట్టిందని రాస్తుంది మన దగ్గర శాసనం. ఇలా కథ కూడా ఉంది. అందుకే శివుడి చిన్న బిడ్డ అంటారు ఎల్లమ్మ తల్లిని. అమ్మ శిల్పంలాగా ఉన్నప్పుడు ఒక తరుణం, నేను బోనాల పండుగ విషయం వచ్చేటప్పుడు నేను ఈ విషయం చెప్తాను మీకు. తండ్రి పోతూ ఉంటే అమ్మకి ఈ శిల్పానికి తండ్రి చిటికెన వేలు తగిలితే రేణుకమాత పుడుతుంది. ఆ తరుణం రాసింది రేణుకమాత కథలో చెప్తారు ఈ విషయం. అంటే ఇక్కడ ఒక శిల్పానికి కూడా తండ్రి చేతి ద్వారానే పుట్టిందంటే ఈయననేగా తండ్రి. అలా ప్రతి అణువుని ఆయననే పుట్టించాడు ఇక్కడ. అంటే గురువుల విషయానికి వస్తాం ఇప్పుడు, ఎందుకంటే అవసరం సమయం కాబట్టి చెప్తున్నా. గురువులు కూడా అమ్మ అంత సులభంగా గురువులు కారు.
వాళ్ళకి కొన్ని వస్తువులు దొరికినాయంట అని చెప్తారు. మీకు తెలుసా, విన్నారా మాట? ఆ. హిమాలయాల్లో తపస్సు చేసిన వాళ్ళకి కొందరికి శంకు దొరికిందంటారు, కొందరికి రుద్రాక్ష దొరికింది అని అంటారు, కొందరికి చేతుల్లో ముని కలశం దొరికింది అని అంటారు, కొందరికి కొన్ని మొక్కలు దొరికాయి అని అంటారు. దాని అర్థం ఏం తెలుసా అమ్మ? నీకు ఒకవేళ రుద్రాక్ష దొరికింది అని అంటే నువ్వు చేసే ధర్మ కార్యక్రమాలలో కొన్ని అర్హతలకి నీకు పరమాత్ముడు ఇచ్చిన ప్రసాదం అది. ఉదాహరణకి నీకు శంకు దొరికిందాం అనుకోమ్మా, శంకు అని అంటే మనం శంఖం వాయిస్తాము, ఊదుతాం కదా, ఆ శంకుతోని చాలా మంది యొక్క ప్రాణగండాలని కాపాడగలిగే మహా ఉత్తమం. అంటే అది శంకు అనేది ఊదడంగా తల్లి, ఊదడం అంటే ఆరంభం, ఇలాంటిది చేయవచ్చునండి. ఒకవేళ ధన్వంతరి ఒక కలశం దొరికింది అనుకోమ్మా, నీవు ఆయుర్వేదిక వనమూలికల ద్వారా ప్రాణాన్ని కాపాడగలుగుతావు అని తండ్రి నీకు ఇచ్చిన ఒక చిన్న అవకాశం. అలా చాలా మంది గురువులు చెప్పారు కూడా, మా గురువు గారికి హిమాలయాల్లో అక్కడ దొరికిందంట అంటే, మరి అక్కడ ఎవరు పెట్టారు? అది ఎవరు పెట్టారు అంటే అక్కడ శివుడు పెట్టి వెళ్తాడు అవి. ఆయన ఒకప్పుడు తపస్సు చేసినప్పుడు ఒక కారణ జన్ముడు ఇక్కడికి రాగలుగుతాడని, ఒక కారణ జన్ముడి చేత ఒక పని జరుగుతుందని చెప్పేసి అక్కడికి వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళది స్వీకరిస్తే ఇది మా వరప్రసాదం అని తీసుకొచ్చిన వాళ్ళు లక్షల అఘోరాలు ఉన్నారు. ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే అఘోరాలు ఇంటర్వ్యూలు దొరకవు, కానీ వాళ్ళని అడిగితే ఇలాంటి విషయాలు చెప్పవచ్చిన వాళ్ళు. ఎలా దొరుకుతూ వచ్చిన వాళ్ళు ఎక్కడ పుట్టాలనేది నిర్ణయించేది పరమాత్ముడు. మీరు అడిగిన ప్రశ్నలకు వస్తాం. యముడు తర్వాత యముడి పూర్తి పేరు. యమలోకం ఎక్కడ ఉంది? మీరు మంచిగా గమనించాల్సిన విషయం ఇది. యమలోకం మీకు తెలిసి ఎక్కడ ఉంది చెప్పండి కదా? పైన అంటాం అంతే, కైలాసం పైన. యమలోకం వచ్చి భూలోకంలో ఉంది. యమలోకం 7 లోకాల కింద ఉంది. అతల్ల వితల్ల సుతల్ల మహాతల్ల రసాతల్ల తలాతల్ల పాతాల. పాతాల కింద లోకంలో ఉన్నది యమలోకం. భూమండలంలో ఉంది, కింద ఉంది యమలోకం, పైన యముడు పైన. యముడు పైకి తీసుకెళ్తున్నాడు, యముడు పైకి తీసుకెళ్ళేది శివుడి దగ్గరికి, పుట్టించినట్టు దగ్గర తీసుకుపోతాడు ఆయన, ప్రిన్సిపల్ దగ్గరికి. వాడని వచ్చి స్టూడెంట్స్ తీసుకుపోతాడు, వచ్చిండు ఆయన ఈయనగాడు ఈయన చేసిన ఘనకార్యాలు అంటే తండ్రి ఏటో తీసుకోవాలో చెప్తాడు. అదే మేఘాల్లో చూయించడం. అయితే యముడి పూర్తి పేరు ఏంటంటే యమ ధర్మ రాజు. అయితే యముడు కూడా ఒక ప్రాణం తీయాలి అని అంటే ధర్మంగానే తీయాలి. ధర్మం ఎవరు మరి? ధర్మాన్ని రాసింది ఎవరు మరి? పరమశివుడు. పరమశివుడే ధర్మాన్ని ఎందుకు రాశాడు అని అంటే, బ్రహ్మ నీ పుట్టుక నీ యొక్క చావు రాసే హక్కు లేదు. బ్రహ్మకి నీ పుట్టుకని నీ చావుని రాసే హక్కు లేదు. నీకు జీవితంలో జరగబోయే రాతని మాత్రమే రాస్తాడు. పుట్టించుకునేది పరమశివుడు. ఇప్పుడే చెప్పాం మీకు. మధ్యలో రాత రాస్తాడు బ్రహ్మ, చావు రాయడు. మళ్ళీ చావు మహాముఖంటికి అంకితం. విష్ణు మహానీయుడు నీవు ఏ విధముగా బ్రతకాలో ఆ రాతలో మెరుగులు చేస్తాడు. మార్పులు, వెల్ సాఫ్ట్వేర్, వెల్ ఎడ్యుకేటెడ్, లేకపోతే వెల్ ఇంకేదో సెటిల్, బాగా నువ్వు ఏదైనా చేయగలవా, దైవాధీనమైన పనులు చేయగలడా, ఈయన రాముడిని స్మరించగలడా, ఏదైనా కథనాలు ఏదైనా ఇంకేమైనా చెప్పగలడా అనేది నిర్ణయించేది, నీ యొక్క స్థితిని గతిని నిర్ణయించేది బ్రహ్మ విష్ణువులు. మొత్తం నీ పరిస్థితిని మార్చేది శివుడు మాత్రమే. అంటే నీ యొక్క పుట్టుకని ఆ ఇద్దరి అనుమతుల కంటే ముందే ఒక అనుమతి రాసి ఉన్నది. ఈ అనుమతి ఎలా రాసిందని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మనమైనా మాట్లాడవచ్చు. నేను ఎలా చెప్తాను శివుడే రాశాడని? శివభక్తుడు నేను కాకుండా కొంచెం చరిత్ర పూటల్లోకి వెనక్కి వెళ్తే, నీవు గొప్ప నేను గొప్ప అని తండ్రి ఇద్దరు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు తగువబడినప్పుడు తండ్రి వచ్చి నేను ఇలా గొప్పవాడిని అని అనకుండా మనందరం గొప్ప వాళ్ళము, నేను సృష్టికి లయకారకుడిని. అంటే లయ అంటే ఏందమ్మా మీకు తెలిసి చెప్పండి. లయ అంటే ఏంది? మీకు ఏమైనా ఐడియా ఉందా? లయ అంటే యువర్ పల్స్. లయ కారకుడు అంటే నీ యొక్క రక్తనాళాల్లో తిరిగే నరాలు. కదలిక కాదు, పల్స్ అంటే ఏందమ్మా? ఈ రక్తం నీకు వీళ్ళ పట్టుకోగానే పల్స్ కొట్టుకుంటూ రక్తం పోతుంటది కదా, రక్తం అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అంతా పల్స్ రేట్. పల్స్ ఆగిపోయిందంటే మనిషి చనిపోయినట్టేగా. అంతే కదా. ఈ పల్స్ అనేదే తెలుగులో అచ్చంగా అంటే మన దగ్గర మాట్లాడితే అమ్మా పురాణాల ప్రకారంగా లయకారకుడు అంటారు. ఈ లయ అనేది నీ చలనం. నీ చలనం అంటే నీ పరిస్థితి. నీ చలనాన్ని పుట్టించగలిగిన వాడు పరమాత్ముడు. అంటే నీ యొక్క ఆయుర్భావం అయిండుగా తల్లి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు చెప్తాడు అనమాట ఆయన గారు, అగ్నిలింగంలో నేను ఆత్మలను కొలువు చేసి అక్కడి నుంచి ఆత్మలింగంలోకి వాళ్ళని ప్రవేశింపచేసి అక్కడి నుంచి వీర్యం నుంచి అండంలోకి ప్రవేశింపచేపించి వాళ్ళిద్దరూ అండం పిండం కలిసిన తర్వాత నేను బ్రహ్మాండాధిపతిని కాబట్టి ఆత్మకి రూపాన్ని ఇస్తా. అది 5వ నెలలో మాత్రమే. బిడ్డ 5వ నెలలోనే కదులుతాడు, అప్పటి వరకు పిండమే. ఇది తెలుసుకోవాలి చాలా మంది. 5వ నెల వరకు బిడ్డ కదలడు తల్లి.
ఎప్పుడైతే మహాముఖంటి యొక్క ఆత్మబంధువు కడుపులోకి ప్రవేశిస్తాడో ఆ నెక్స్ట్ డే మనం శ్రీమంతాలు ఎందుకు చేస్తామమ్మా? గమనించండి, శ్రీమంతాలు ఏ స్త్రీలు డబ్బులు ఉండి చేయరు, ఏ కుటుంబం. వేడుక ఆత్మబంధువు వచ్చాడు, అందులో బిడ్డ ప్రాణాన్ని పోసుకున్నాడు, పుట్టబోయేది ఆడైనా మగవైనా జీవం ఆవిర్భవించే సమయం వచ్చింది కాబట్టి మనం చేసే మహాముఖంటి పూజ అది. ఎవరికి తెలియదు, అది తెలీదు. ఏ ఇంట్లో అయినా చేయండి, ఎవరికైనా చేయండి, కానీ అది చేసే పూజ వచ్చే బిడ్డకి. ఆ బిడ్డని ఎవరు ఇచ్చారు? పరమాత్ముడు ఇచ్చాడు. కాబట్టి మనకి తెలియకుండానే మన సంస్కృతిలో భాగంగా పాటిస్తున్నాం. అవును, దాన్నే శ్రీమంతము అని అంటారు. ఓకే, దాంట్లో కొన్ని రకరకాలే పెడతారు, అది వేరే విషయం. అవును. మీరు అడిగిన ప్రశ్నకి వస్తాం. అక్కడ బ్రహ్మ విష్ణుడు ఇద్దరిని తండ్రి కలుపుకుపోయాడు. ఎలా కలుపుకుపోయాడు? స్థితిగతిని పురోగతిని మనం ముగ్గురం చేస్తేనే కదా మానవుడి యొక్క స్థితిగతి అని అన్నప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు. అంటే తండ్రి ఎందుకు కారకుడయ్యాడు? మార్కండేయుడి విషయంకి వచ్చేసరికి మాట్లాడే విషయం ఏంటంటే అమ్మ, యముడి విషయం మాట్లాడాం, పుట్టుక విషయం మాట్లాడాం. ఇప్పుడు మార్కండేయ మహారాజు గురించి మాట్లాడదాం. మార్కండేయుడు ఒక జన్మలో కారణ జన్ముడు. ఆ కారణ జన్ముడు ఏం చేస్తాడంటమ్మ, ఇది కొంచెం డీప్గా చెప్తాము. ఒక వ్యక్తికి శరీరం ఎలా కాపాడబడుతుందో తెలుసమ్మా? మీరు అడిగిన ప్రశ్న. 7 సంవత్సరాల వయసులోనే ఆయన గెలవగలడా మహాశివుడిని? మంత్రం తంత్రం రాగలుగుతుందా? లేదు. ఈరోజు అంగన్వాడీలో కూడా 3 ఏళ్ళు ఎదురే తీసుకుంటారు, ఆ గుడ్లు ఇయడానికో ఆ పప్పు ఇయడానికో. అలాంటిది 7 సంవత్సరాలకే అనర్గళంగా శాస్త్ర గ్రంథాలని ఇతిహాస పురాణాలని ఆయన వేద పఠనాలని చెప్పగలిగే అంత మునగాడయ్యాడా? ముమ్మాటికి కాదు. మార్కండేయుడు ఒక జన్మల మహారాజు, మహా తపస్వి అయిన కారణం చేత కారకుడే ఈ జన్మలో పుడతాడు ఒక ఊరిని కాపాడడానికి. అలా పుట్టినప్పుడు ఆయన ఎన్నుకోబడ్డ శరీరానికి తనువు చాలించే అవకాశం ఉంది. శరీరానికే తనువు, ఆత్మకి కాదు కదమ్మా. మీరన్న మరణం శరీరానికే. అలా ఉన్నప్పుడు ఆ శరీరం పుట్టుకతను వచ్చినప్పుడు ఓ కారణ జన్ముడు పుట్టాడనేది యముడికి తెలియదు. యముడికి తెలిసిందల్లా ఏంటంటే ఆ రోజుకి ఆ పేపర్ మీద సిగ్నేచర్ పడ్డదా, తీసుకొని వచ్చామా పోయామా, అంతే కదా. అలా వచ్చినప్పుడే శివలింగాన్ని పట్టుకొని తండ్రి 3 సార్లు పిలుస్తాడు మహాముఖండిని. ఆయన గారు వచ్చి, అలా ఎలా నీవు నేను ఇచ్చిన ఒక ప్రాణాన్ని ఆపుతావు యమా అని తండ్రి కైలాసం నుంచి విసురుతాడంట త్రిశూలాన్ని. ఆయన వచ్చేసి ఈ ఎడమ తొడమకి గుచ్చుకుంటుంది ఆ త్రిశూలం. ఇప్పటికీ ఉన్నది. అదంతా మహాముఖంటి తన్నే అంత ఆలోచన ఎప్పుడు చేయడు. యముడు కూడా శివుడికి సంబంధించిన వ్యక్తే కాబట్టి అలా చేయడు. తండ్రి త్రిశూలం విసిరినప్పుడు వచ్చేసి అది ఎడమ కాలు ఈ వెనక సైడ్ తొడకి కుచ్చుకోవడం చేత ఈ ప్రాణం నేను ఎలా మరి అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన తండ్రి ఆయనకి జ్ఞానోదయం చేస్తాడు. ఇలా జరిగింది, ఈ విధముగా జరిగిందని. అప్పుడు మహాముఖంటి ఏం చెప్తాడనంటే, నీకు హక్కు ధర్మంగా తీసే హక్కు ఉన్నది కాబట్టి నువ్వు పాశం వేయగలిగావు. ఇంకో విషయం ఏంటంటే ఈ పాశము డైరెక్ట్గా మార్కండేయుడికి తగలలేదు. అంటే మన చాలా మందికి తెలియాలని చెప్తున్నా, ఈ పాశం వచ్చి శివుడికి తగలడం చేత మార్కండేయుడు ప్రాణం పోలేదు. యమపాశం ఎంత బలమైందంటే ఒకవేళ డైరెక్ట్గా మార్కండేయుడికి తగిలిన ప్రాణం వెళ్ళిపోయేది. అక్కడ మార్కండేయుడు ఏం చేస్తాడంటే అక్కడ మీరు గమనించి చూస్తే అమ్మా తెలివిగా శివలింగాన్ని అల్లుకుంటాడు. అంటే ఇక్కడ పాశం ఎవరికి పడ్డట్టు? శివుడికి పాశం పడుతుంది కాబట్టి శివుడు ఆ యొక్క మార్గాన్ని చాలా 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 చక్కగా వివరించగలిగాడు అక్కడ. ఒకవేళ డైరెక్ట్గా మార్కండేయుడికి పడితే అమ్మ ప్రాణం ఆయనది కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యమపాశానికి బలం ఎక్కువ, అది రిటర్న్ తీసుకోవడానికి ఉండదు. దానికి తండ్రి మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్ వే చేస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ చరిత్రలో మార్కండేయుడికి తగిలిన విషయం ఎందుకు? మరణాన్ని జయించగలిగే శక్తి ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాడు శివుడు అంటే అమ్మ ఒక కారణ జన్మని కాపాడడానికి ఒక రుద్రాక్ష చేసుకుంటేనే శివుడు శివభక్తులని వచ్చి మాట్లాడతాడన్న వ్యక్తులకి కారణ జన్ములు వెనుక ఉండే మహా ప్రళయకాల రుద్రుడు శివుడు. మమ్మాటికి చెప్పవచ్చును, ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, బాగా వ్యసనపరుడు, బాగా బాగా డబ్బులు చూసి అన్ని చూసి అంత చేసి బాగా ఎంజాయ్ చేసుకొని ఎన్నెన్నో చేసుకొని వచ్చాడు. సడన్గా శివభక్తుడు అయిపోయాడు అనుకోండి, శివుడి ఆజ్ఞలు ఏంది అయ్యింది అంటారా? కాదు కదా. అలా శివుడి ఆజ్ఞలు ఏంది అయితే ఎవరు కారు. సడన్గా శివభక్తులు అయిపోయి తర్వాత దాంట్లో గెలుపు, తర్వాత న్యాయము, తర్వాత నిర్ణయం చెప్పగలిగి మాట్లాడితే వినగలిగి ఆ విషయ వివరణని నిజమే కదా ఇది అనిపించేలా ముందుకు పోయారనుకోండి, శివవర ప్రసాదం అంటారా లేకపోతే కేవలం అయిన ఒక వాక్చాతుర్యం గలవాడు అంటారా? మీ నాలెడ్జ్ ప్రకారంగా శివ ప్రసాదం అంటారు కదా. కాబట్టి ఏంటంటే అమ్మా ఆ కోవలో చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. బాగా గమనించుడండి, పెద్ద 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 వ్యక్తులమ్మ జీవితంలో అన్ని వ్యసనాలు కోల్పోయి అన్ని వ్యసనాలను చూసి కామాలన్నీ చూసి గెలిచి వచ్చిన వాళ్ళు శివభక్తులు. అలాంటి వాళ్ళు శివభక్తులు అయితే శివుడు ఎలా స్వీకరిస్తాడమ్మా? తండ్రికి బుద్ధి లేదా?
తల్లికి బుర్ర లేదా, ఇది కూడా ఆలోచించవచ్చుగా. అలా ఎలా స్వీకరిస్తాడు శివుడు అంటే ఈ జన్మ బంధం కాదు నీది కాబట్టే, ఆ జన్మ ఆది బీజము నువ్వు కాబట్టే నీ ఆత్మని నేను ఏ సమయంలో ఏ విధముగా ఎక్కడ ఏ విధముగా ఉపయోగించాలనేది నిర్ణయించడం నాకు తెలుసు. గత జన్మలో చేసిన పాపాలని అనుభవించడానికి ఒక వంశంలో ఒక గర్భంలో నీవు పుట్టి ఆ పాప ప్రాయశ్చిత్తం ద్వారా శివతత్వం అనే ఈ శరీరం నుంచి మానవత్వం దాకా నీకు చేర్చేదాకా తీసుకెళ్ళడానికి కారకుడయ్యాడన్న సంగతి ఆ ఇంటి ఇలవెలుపులకి ఆ ఇంట్లో ఉన్న కులదైవానికి శివుడికి మాత్రమే తెలుసు. అలా ఈ రోజుల్లో లక్షల కారణ జన్మలు ఉన్నారు. ఓకే, బాగా గమనించాల్సిన విషయం శివతత్వం మీద చెప్తున్నట్టమ్మా. శివుడి వ్యూహం తెలుసుకోవడం మానవ శరీర తరం కాదు. ముమ్మటికి అఘోరాలు ఉన్నారు, చాలామంది లైఫ్లో చాలా కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు. ఈరోజు అఘోరాలందరూ పెద్ద పెద్ద పీఠాల స్థాయిలో ఉన్నారు. ఒకప్పుడు శివుడు వాళ్ళందరినీ ఒక భ్రష్టుడిలాగా చూస్తే ఈరోజు వాళ్ళు భ్రష్టులే. కానీ భ్రష్ట జీవితాన్ని అనుభవించి ఆ శిక్ష అక్కడికి అమలు చేసి దానికి విడుదలగా అఘోరాలు, దానికి విడుదలగా పీఠాధిపతులు, దానికి విడుదలగా పెద్ద 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 సాధువులు అయ్యారు. అంటే నీ గత జన్మల పాపాన్ని ఒక వయసు దాకా పెట్టి ప్రాయశ్చిత్తంగా మరో జన్మ నీ వల్ల పుణ్యం చేసే మహాతత్వం ఉన్నవాడే శివతత్వం. ఈ వ్యూహం తెలుసుగా. ఎంతెంతమంది శివుడి గురించి మాట్లాడతామా అంటే లైవ్గా ఎందుకు చెప్పొచ్చు అంటే శ్మశాన నివాసి ఆయన శ్మశాన నివాసం అవసరమా? ఆయన కూడా మంచిగానే మీరు అన్నట్టుగానే అన్ని విలాసవంతమైన గడపవచ్చు కదా. ఎందుకు గడపడు అనంటే శివుడు ధర్మం వైపు ఉంటాడు కాబట్టి ధర్మానికి ఎక్కడ కూర్చుంటే అది పరుపు. గమనించాల్సిన విషయం ఇది. శివుడు శిక్షలు ఎందుకు వేస్తాడు, శివుడి ఆజ్ఞ లేనిది చీమ ఎందుకు కుడుతుంది, ఆయన ఆజ్ఞ లేనిది ప్రాణం ఎందుకు పోతుంది అని అన్న కొందరు వ్యక్తులకు చెప్పేది ఏంటంటమ్మా, నీకు తెలిసినది న్యాయం ధర్మం అనేది నిజముగా జరిగినదా జరగలేదా అని నీ మనస్సాక్షికి తెలుసు కదా. నువ్వు దొంగ చేసావా, దొంగతనం చేసావా, వ్యసనపరుడువా, లేకపోతే ఎవరన్నా మోసం చేసావా, అప్పులు ఇచ్చిన వాడిని మోసం చేసావా అని చెప్పేసి తెల్లబట్టలు వేసేసుకొని ఒళ్ళంతా బంగారం వేసుకుంటే సరిపోదు. అసలైన తత్వాన్ని చూసిన వాడు పైన ఉంటాడు కదా, ఆయన వేస్తాడు చూడమ్మా శిక్షలు. కాబట్టి ఆయన నిర్ణయాలతోనే జరుగుతాయి జీవితాలు. ఇక్కడ శివుడికి చెప్పిన విషయంలో మీరు అన్నట్టుగానే మార్కండేయుడి విషయం కాదు, ఇప్పటికీ కూడా లక్షల కుటుంబాలు కాపాడబడుతున్నాయి అని అంటే ఇంకా పుణ్యం ఉన్నది అని అంటే ఏ జన్మలో చేసిన మన పుణ్యాలే మనని చూపిస్తున్నాయి. ఈ రోజు విశ్వవస్తు సంవత్సరం ఇది మీకు తెలిసిందే. ఈ సంవత్సరంలో అమ్మ మనం మొదట పంచాంగం చెప్పినప్పుడు భూకంపాలు ఎక్కువ వస్తాయని నేను అన్నప్పుడు ఏమైందంటే కొంతమంది కామెంట్లో అంత సీన్ లేదులేండి ఈయనకి ఏదో తెలుసు కదా అని అన్నారు కదా. ఈరోజు మే, ఇప్పుడు కూడా బయట వర్షమే పడుతుంది. మేలో వర్షాలు పడడం మనకు సహజంగా లేదు ఎక్కువ శాతంగా. జూన్లో 12, 13 తారీఖు తర్వాత ఋతుపవనాలు చురుకుగా కదులుతాయి కదా. ఇప్పుడు ఇలా అకాలంగా వస్తున్నాయి అంటే దీని అర్థం ఏం తెలుసా అమ్మ, ఇక్కడ చెడు పెరిగిందని ఒకళ్ళు అన్నారు, కొందరు అన్నారు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని కొంతమంది అన్నారు, ఇంకా ముందు ఆడపిల్లలకు రక్షణ లేదు అన్నారు కదా. ముమ్మాటికి ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ, ఇప్పుడు మీరన్న విషయంలో ఫిల్టరైజేషన్ జరుగుతుంది ఇప్పుడు సొసైటీలో. ఫిల్టరైజేషన్ ఇప్పుడే జరగాలి. పాపం చాలా పండింది కదా, హద్దు వద్దు లేదు కదా. కాబట్టి ఇక్కడ ఎవరెవరిని ఏమేమి చేయాలనేది ఫిల్టరైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంకా 6-7 నెలల్లో అమ్మ చాలా భూకంపాలు ఉన్నాయి. ఈ భూకంపాలు ఉన్నాయి అని అంటే మనం చేసిన తప్పిదాల వల్లే వస్తున్నాయి అని అంటే వీటిని చేయిస్తుంది ఎవరు మరి? భూకంపం ఆగడానికి నువ్వు హోమం ఏదైనా చేసావా? నిజంగా ఆగుతుందా? లేదు. ఎవరైనా చేశారా? చేయలేరు. నిజంగా ఆగుతుంది కదా, ఆగలేదా, లేకపోతే దానివల్ల ప్రతిఫలం వస్తుందా అని అంటున్నాం కదమ్మా. అక్కడ మనం ఫెయిల్డ్ పర్సనాలిటీస్ అంటే వీఆర్ ఫెయిల్డ్. ఎందుకంటే మనం చదివే బుక్కులు కల్పితం. ఒకప్పుడు శాసనాల్లో మరి శివుడిని బంధించిన ఋషువులు ఉన్నారు మీకు తెలుసా? దేవాది దేవతల్ని బందీ చేసిన ఋషువులు ఉన్నారు మీకు తెలిసిందే కదా. తల్లిని చంపుకున్న పరశురాముడి కథ తెలిసిందేగా. పరశురాముడు తల్లిని చంపేంత మునగాడ చంపేసిండేగా. అలాంటి ఋషువులు ఉన్న దగ్గర ఈ ఋషి పరంపర ఉన్న మన దగ్గర అమ్మ మీరు అన్నట్టుగా బుక్కులని నమ్మేసేస్తే మరి వేదశాస్త్రాలను ఎవరు నమ్మాలి? వేదశాస్త్రాలను నమ్ముతలేరు ఇప్పుడు. మీకెందుకమ్మా వేదశాస్త్రాలు ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి అంత కల్పితం అయిపోయినాయిగా. అంత ముందుకున్న శాస్త్రాలు వేరు. అందుకే ఇంతకు ఫస్ట్ వాడు ఏమొద్దు అంటే 60-70 సంవత్సరాలు ఉన్న పురోహితులదే కొంచెం వాక్చాతుర్యం వేరేలాగా ఉంటుందన్న దానికనే సగం కల్పితమైనే అంటున్నారు కదా. మీరన్న మార్కండేయుడి చరిత్రే కానీ ఇంకొకరు చరిత్రే కానీ నీతో అవసరం ఒక కుటుంబంలో ఉన్నది, నీతో అవసరం ఒక రాజ్యాన్ని పాలించడం ఉన్నది అని అంటే నిన్ను ఆపడానికి ఏ మునగాడు పుట్టడు. మామూలుగా జరగదు. అది మేము అంటే ఛానల్లో ఉన్నామని చెప్పలేము కానమ్మా. నేను నా లైఫ్ స్పాన్లో మంచి లగ్జరీ లైఫ్ చూశాను. ఇప్పటికి స్నేహితులు ఏమంటారని అంటే
మావాడు కాదే ఇది అని ఎదురు చూస్తుంటారు. మావాడి స్టైలే వేరే కదా, అంటే ఆ లెక్క పెద్దది వేరే కదా, అంటే ఆ వైల్డ్నెస్ వేరే కదా, వీడి సడన్గా ఈ విధంగా ఈ జుట్టు పెంచేసిండి ఏంది, ఈ రుద్రాక్షలు ఏంది అని ఇప్పుడు సగం మంది సంభ్రమాశ్చర్యంలోనే ఉండిపోయారు. నేనేం ఆలోచిస్తానంటే గత జన్మలో ఏమేమి పాప పుణ్యాలు చేసామో ఇక్కడ దాకా జీవితాన్ని ఆపిండు, ఇక మొదలు పెట్టిండు అని అంటాం. సగం మంది ఇప్పుడు నమ్మడానికి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు ఏంది టక్కు టిక్కేసి మనిషి ఎటు పోయేటోడు, ఇప్పుడు ఏంది అని అంటే ఇప్పుడు మొన్న మా స్నేహితులు కలిసారు. స్నేహితులందరూ ఆనందం ఎలా ఉందంటే అమ్మ, ఒకప్పుడు మావోడు అని చెప్పి వెనకాల మాట్లాడిన వాళ్ళు ఈరోజు భుజం మీద చేతేసి దగ్గరకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నప్పుడు కలిగే ఆ గౌరవము పరమశివుడి ఆధీనమే. అంతే. గౌరవము కోరుకుంటూ వస్తుంది ఆ తల్లి, రాదు. పరమశివుడి ఆజ్ఞతోనే వస్తుంది అంటారు. దానికి మనం ఎన్ని ప్రయత్నాలు ఎన్ని కష్టాలు పడితే వస్తుంది, అవును. ఎన్ని వెన్నుపోట్లు వీపులో దిగితే చిరునవ్వు కూడా కొంచెం మార్పు రాకుండా నవ్వుతూ పోతే నిజంగా నవ్విన నవ్వు స్వచ్ఛమైందని ఈ రోజు తెలుస్తుంది అందరికీ. ఆ రోజు పడ్డ కష్టాలు ఎవరు తెలియదు. ఇప్పుడు ఒకప్పుడు కాలు నేను యాక్సిడెంట్ వస్తుంటే యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది నవ్వారు, వివత్సంగా నవ్వుకున్నారు, పెద్ద పెద్ద కౌంటర్లు వేశారు, కింద కామెంట్లలో కూడా చాలా పెద్ద కౌంటర్లు వేశారు. ఈరోజు అక్కడ దగ్గర పోయినప్పుడు మాట్లాడినప్పుడు చూసిన వాళ్ళందరూ ఏంటంటే శివరుద్ర సాధు చిన్నప్పుడు ఇలా అలా అని అంటున్నప్పుడు కలిగేది ఏందని అంటే అమ్మ, శరీరానికంటే ముఖ్యంగా మనిషి చూసేది ఏం తెలుసమ్మా, మార్పు నిజమైందా కాదా. మరి నిజమైంది రుజువు చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా రుజువే కాలేదనుకుంటాను నేను, ఇంకా చాలా చేయాలి కదా. అలా పరమాత్ముడు ఆజ్ఞలు ఎన్నో ఇస్తాను. నా ఎగ్జాంపుల్ అని అనట్లేదు, నేను ఒకప్పుడు విచ్చలవిడిగా తిరిగినమ్మా, చాలా 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 చాలా. ఇప్పటికీ నా భార్య అంటది కదా, అంటే మారిండు చేసిందంటే గొప్పగాని కాదు, ఆవిడ వచ్చిన తర్వాత జీవితం చాలా మార్చాను నేను. అంత ముందుకు కొంచెం అప్పుడు మా అమ్మగారు ఉన్నారు, కోపం ఎక్కువ అంటారు, వ్యసనపరుడు అంటాడు, తిరుగుతారు అంటారు, స్నేహితులతో పోతే మళ్ళీ ఏ టైంకి ఇంటికి వస్తామో కూడా తెలియదు. అలాంటి ప్రతి కలిన తల్లి అదే తరు కాబట్టి అమ్మ, ఎలా జీవితం మార్చుకుంటూ వచ్చిందో ఈరోజు కాషాయం వచ్చి కూర్చున్నాం కదా. ఒకసారి మొన్న ఒక స్నేహితుడు అన్నాడు, ఒకసారి మామూలుగా కుర్తా పైజామా మీద ఒకసారి వస్తే చూడాలని ఉంది అని అన్నాడు. అంటే ఆ మాట అన్న తర్వాత తట్టుకోవడానికే 4-5 రోజులు పట్టింది. మీకు అంత బాధ అనిపించింది, ఎందుకంటే ఒక ఆలోచన వచ్చేసిందంటే అమ్మ, దాన్ని వెనక్కి తీయకూడదు. ఇక తీసేసినామంటే ఇంకా విలువ ఉంటుందా, ఉండదు. ఇప్పుడు ఎవరిదో పెళ్ళయిందనో ఎవరిదో అదైందని చెప్పి తీసేస్తే నా మనస్సాక్షిని నేను మోసం చేసినట్టే. ఈ మనస్సాక్షిని ఎవరు చూస్తారు, పైన డైరెక్ట్గా ఆయననే చూస్తాడు. పెట్టుకుంది ఏంది మనం, శివుడి యొక్క తత్వంతో ఉన్నప్పుడు ఆ తత్వం మొదట రావాలంటే నువ్వు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. అన్నిటికి పోయి నేను అన్ని విలాసవంతం చేస్తానంటమ్మా, మీరు మార్కండేయుడిది చాలా పెద్ద విషయం పోయారు కదా, అంతకంటే పెద్ద 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 ఎక్స్పీరియన్సెస్ లైవ్గా ఉన్నారు. మార్కండేయుడిది పురాణం లైవ్గా మాట్లాడితే అమ్మా చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దాని వల్ల సమాజం ఎంత మారింది మీరు గమనించి చూడండి. మీరు అన్నట్టుగా ఏంటంటే అమ్మా, పరమాత్ముడి ఆజ్ఞతోనే అవుతుంది ప్రతిదీ కూడా. న్యాయం ఉన్నదనుకో అమ్మా, నిన్నెవరు ఏం చేయనికి రాదు. చాలా మంది శత్రువులు వెనక ముందే కానీ విజయం మనదే. ఈ రోజు నీ స్నేహితులు నిన్ను మెచ్చుకుంటున్నారు అని అంటే నీ స్నేహితుడని, ఈ రోజు నీ స్నేహితులు వెనకాల ఒక మాట అంటున్నారంటే వాళ్ళు నీ స్నేహితులని. థర్డ్ పర్సన్ అయితే అనలేడు, నీ గురించి తెలిసిన వాడే అంటాడు. కాబట్టి ఏంటంటే నీ స్నేహితులు నిజంగా నువ్వు ఏదో తెలుసుకున్న రోజు నిజంగా మనం నిజంగా శివభక్తులం అయినట్టే కదమ్మా. అది మీరు అన్న ప్రశ్నలు. గురుగారు, ఇప్పుడు జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో, జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని సందర్భాలలో బ్రహ్మం గారు దీని గురించి ఇలా చెప్పినట్టుగానే జరిగింది, ఆయన కాలజ్ఞానంలో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అలా చూసుకుంటే ఈ ప్రళయాలు, విపత్తులు, ఈ పాపాలు పెరిగిపోవటం, ఇవన్నీ కూడా ఆయన కాలజ్ఞానంలో రాసి ఉన్నాయి. మనం కూడా గతంలో మాట్లాడుకున్నాము కొన్ని రకాల ప్రళయాల గురించి, వయనాడు ఆ యొక్క వాటి గురించి కానివ్వండి, జల ప్రళయాల గురించి రకరకాలుగా మాట్లాడుకున్నాం. గతంలో వచ్చిన వైరస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అన్నీ కూడా అలా జరిగిపోయాయి, ఇలా రాబోతుంది అనుకున్నాము అన్నట్టుగానే అన్నీ వచ్చేసాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం కరోనా ఒకప్పటి క్రిందటిసారి వచ్చినప్పుడు అందరినీ అతలాకుతలం చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు రాదు, ఒకవేళ వచ్చినా కూడా మనకు జలుబు దగ్గు ఇవి ఎలాగో అలా వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రభావం ఏమీ ఉండదు అని అన్నాము. కానీ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గరికి రావటము, ఒకరిద్దరు మరణించటము లాంటి వార్తలు వింటున్నాం. ఏంటి ఈ కరోనా వైరస్ యొక్క విజృంభణ ఎలా ఉండబోతోంది, కాలజ్ఞానంలో దీని గురించి ఏమైనా రాసుందా, దాని గురించి తెలియజేయండి. ముమ్మాటికి అంటే బ్రహ్మం గారి కాలజ్ఞానం అన్నారు కాబట్టి, కాలజ్ఞానం 1610వ శతాబ్దంలో ఆయన గారు పుట్టి 1630లో 20లో రాసి పెట్టాడు. మీరన్నట్టుగా 100 సంవత్సరాలకు ఒకసారి ఒక విజృంభణ జరుగుతుందమ్మా.
దీన్ని ఏమంటారంటే ప్రకృతి విలయ తాండవం చేసింది అని అంటారు. అందులో ప్లేగు వ్యాధి, క్షయవ్యాధి, కలరా కొన్ని చెప్పారు. అలాగా 100 సంవత్సరాల వ్యాధి ఇంకా రాలేదు మన దగ్గర. నేను గతంలో కూడా చెప్పాను. అంటే ఈ కరోనా 100 సంవత్సరాల 100 సంవత్సరాల కరోనా అనేది అసలు 100 సంవత్సరాలది ఇతిహాసాలది కాదు. ఇది మానవుడు చేస్తున్న కాలుష్యంలో మార్పులు, అంటే గాలి కానీ ఇంకేదైనా కలుషితమైనది, సూక్ష్మమైనది 100 సంవత్సరాలలో వచ్చేది ఏమవుతుందంటే అమ్మా, మొదట 100 సంవత్సరాలకు ముందు వచ్చింది, 100 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనే విషయాలు మాట్లాడినప్పుడు ఒకటి నీటి ద్వారా వచ్చింది, ఒకటి శ్వాస ద్వారా వచ్చింది గతంలో. ఇప్పుడు కూడా శ్వాసదే. ధన్వంతరి అంటే మీకు తెలుసు అనుకుంటాను బహుశా. భరత మునివర్యులు దేశాలకి మన దగ్గర ఉన్న వనమూలికలు పంపించేవారు. వాళ్ళు మన దగ్గరే ఎందుకు వనమూలికలు ఉంటాయి, వేరే దేశాల్లో ఎందుకు ఉండవు? అంటే మనది వేదభూమి, ధర్మభూమి. తర్వాత మనది ఏంటంటమ్మా ఋషి పరంపర ఉన్న భూమి ఇది. దేవాది దేవతలు పుట్టిన మహాభూమి కాబట్టి ఇక్కడ ఆయుర్వేద వనమూలికలు వచ్చేసి లక్షల్లో ఉన్నాయమ్మా. కంటి చూపుకు సంబంధించిందే కానీ, మూత్రపిండాలకు సంబంధించిందే కానీ, గుండెకు సంబంధించిందే కానీ, పిల్లలకు సంబంధించింది, కామానికి సంబంధించిందే కావచ్చు. ఇలా రుజువు చేయబడ్డ పురాణాలు మనకి. కణితి అంటే ఏంటంటమ్మా, ఈ మైండ్లో బ్రెయిన్కి సంబంధించింది. అది చిన్న కణతి అంటారు. కణితి అంటే చిన్నగా ఇక్కడ లోపల ఒక బబుల్ లాగా వచ్చింది అంటారు కదా. ఒకప్పుడు మన దగ్గర సుశ్రుతుడు అనే మహా జ్ఞాని ఎలాంటి మత్తు లేకుండా ఆ కణితిని తీసిన ఘన చరిత్ర కలిగిన మహాభారతదేశం మనది. కంటి చూపు భాస్కరుడు ఈ లోపట కన్ను పొరని ఇట్లా పెట్టి తీస్తారు ఇప్పుడు ఎన్నో మైక్రో లెవెల్లో కదా. ఆయన కంటి చూపుకి లోపట నరాలకు సంబంధించిన ప్రమాదం ఏర్పడిందని దానికి శస్త్రచికిత్స చేసి పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చిన భాస్కరుడు. ఇలా మన దగ్గర చాలా ఉన్నాయి. ఇలా ఉన్న ఈ భూమిలో అమ్మ వనమూలికలు ఎందుకు కొలువై ఉన్నాయనంటే, ఈ వనమూలికల ద్వారా ఏ వ్యాధి వచ్చినా కూడా నియంత్రించవచ్చు అని ధన్వంతరి యొక్క పురాణ వివరణలు మన దగ్గర సాగర మదనమయ్యేటప్పుడే రుజువు చేయబడ్డది. ఎందుకు అంత పవర్ఫుల్ మన దగ్గర ధన్వంతరి అని అంటమ్మా, కలశం ఏదైతే వచ్చిందో అది వచ్చే ముందు గోమాత 5 రకాలుగా విభజించబడి వచ్చి ఐరావతం, తర్వాత అశ్వం అంటే తెల్లని గుర్రం, ఇవన్నీ బయటికి రావడం చేత గోత్రనామాలకి మార్గం ఒకటి, ఆయుర్వేదానికి మార్గం ఒకటి, మానవ శ్రేయస్సుకు మార్గం ఒకటి. ఇన్ని మార్గాలు వచ్చిన తర్వాత ఋషి పరంపరలో ఒక వ్యాధికి ఒక కారణం శ్వాస కానీ ఇంకేదైనా కానీ అని చెప్పేసి చెప్పగలిగిన మహాపురాణమే ధన్వంతరి పురాణం. ఇప్పుడు ధన్వంతరి పురాణం అంటే ఎంతమందికి తెలుసు మీరు చెప్పండి? తక్కువ శాతం. తులసి చెట్టుని ఎందుకు పూజిస్తాం? బాగా గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, తులసి చెట్టుని ఇంట్లో ఆయుర్వేద వనమూలికలాగా పూజిస్తారు. ఒకప్పుడు తులసి చెట్టు ఇంత హైట్ అయ్యేది, ఇంత బారేడుగా ఇంత వెడల్పు అయ్యేది. ఇప్పటికి ఊర్లలో అవుతుంది అలాగా. మన దగ్గర ఇంత అవడమే చాలా కష్టం. కొత్తిమీర కట్ట అంత ఉంటుంది అంతే. దానికి ఉండే 4 ఆకులు, దానికి ఒకటే పూజలు మనం చేస్తాం. అంటే పుణ్యం కొద్దీ చెట్లు పెరుగుతాయి అనేది రుజువు. ఒకప్పుడు భూమిలో పెడితే అది అలా పెరిగేది. ఇప్పుడు అపార్ట్మెంట్ లైఫ్స్ కదమ్మా, ఆ గోడల మీద పెట్టడం చేత దాని యొక్క వయస్సు అలా ఉండిపోయింది. తులసి చెట్టు ఎందుకు పూజించాలంటమ్మా, ఏదైతే సంజీవని పర్వతం మీద పరమాత్ముడిపై తీసుకొస్తాడో ఆ ఆకుని కాపాడిన మహావృక్షాలు తులసి చెట్లు. ఆ సంజీవని ఏమో ఒక దగ్గర ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న వేల చెట్లు ఇవే తులసి. ఈ తులసి చెట్టు ఉండడం వల్ల ఈ సంజీవనికి ఎక్కడ లేని యాక్టివ్నెస్ అనమాట. అంటే ఇది ఒక ప్రొటెక్టర్. వాళ్ళందరూ లైట్ అయితే ఇది షైన్ అవుతుంది కదా. ఈయన గారు చేసింది, తండ్రి ఏం చేశారు హనుమంతుడు, తులసి చెట్లు ఇన్ని ఉన్నాయి, సంజీవని అలా ఉంది. అంటే సంజీవనినే కాపాడిన ఈ చెట్లు మానవుని కాపాడవా అని రాముడికి చెప్తే, రాముడి యొక్క ఈ పట్టభద్రుడైనప్పుడు అంటే రామావీరుడు రాముని పిలిచి ఈ రాజ్యం అప్పచెప్తారు కదమ్మా. రాజ్యం చెప్పినప్పుడు ఒక్కొక్క చెట్టు ఇచ్చిండంట, తులసి చెట్టు. అలా తులసి చెట్లు ఈరోజు మన ఇంటికి చేరాయి. ఆయన గారే ఇచ్చాడు, ఒక్కొక్క ఇంట్లో పెట్టండి అని. ఎందుకంటే అందరి ఇంట్లో అయితే మీరు అన్నట్టుగా సంజీవని పెట్టలేము కదమ్మా, అదొక పర్వత శ్రేణి. అలా వచ్చినది అని అంటే ఇక్కడ అర్థం ఏముందంటే, తులసి చెట్టుని ఏ విధంగా వాడే వల్ల అంటే కొంచెం ఆలోచన ఉంది కూడా చెప్తున్నాము.
తులసి ఆకులు ఉడకబెట్టేసేసి దాంట్లో కొంచెం బెల్లం, అంటే అది కూడా ఏ బెల్లం వేస్తారు, ఎర్ర బెల్లం వేస్తారు. ఓకే. మన దగ్గర ఎర్ర బెల్లం ఇప్పుడు తక్కువ శాతంగా అంతా ఏమంటారు చక్కెరతో చేసిందే ఫిల్టరైజేషన్ వస్తుంది, ఎల్లో ఉంటుంది. దాన్ని అలా కొంచెం మరిగించి తాగితే ఆరోగ్యానికి బాగుంటుంది, లైక్ కాఫీ కానీ టీ కానీ అంటారు కదా. దానికి సన్న వస్తాయి కదమ్మా, ఇలా తీస్తే ఆవాల లాగా వస్తాయి. తులసి చెట్టుకి, సబ్జా కాదు, తులసి చెట్టుకి చిన్నగా గింజలు అవుతాయి ఆ ఆకులు, అవన్నీ తీసేసి ఉడకబెట్టేసేసి దాన్ని ఇప్పుడు మనం కాఫీ టీ తాగుతాంగా, అలా తాగినా కూడా ఆయుర్వేదికం అని చెప్పేసి శాస్త్రంలో రాస్తుంది. అలా మనకు తెలుసా? తెలీదు. అది వృధా అవుతుంది, మన వాళ్ళు తాగరు, అది వేరే విషయం. అంటే ఒక చిన్న దాంట్లోనే అన్ని ఉన్నాయనంటే ఇంకా 27 నక్షత్ర జాతుల చెట్లు ఉన్నాయి మన దగ్గర. 27 నేను చెప్తుంది. దాచిన చెక్క కానీ, లవంగా, ఇలాచి, ఈ అష్టసుగంధాలు అన్నింటిలో ఆయుర్వేదిక్లో వాడతారు కదా. ఇవన్నీ పక్కన పెడతాయమ్మా. ఇప్పుడు మనిషి శరీరంలో కరోనా విషయం మాట్లాడతాం. కరోనా అనంటే ఒక వ్యాధి ఏడికి వచ్చిందంటే అమ్మా, ఊపిరి ద్వారా, ఊపిరి యొక్క ఈ పరిస్థితి ఊపిరితిత్తుల మీద అంటే లంగ్స్ మీద ఎఫెక్ట్ కదా. లంగ్స్ ఎవరికైతే మద్యం తాగి, ఎవరికైతే పుట్టుకతోని కొంచెం వీక్నెస్ ఉంటాయో అలాంటి వాళ్ళ పైనే ప్రాణభయంతో అటాక్ జరిగింది. అంటే ప్రాణభయం ఉన్నది, లంగ్స్ అని ఎఫెక్ట్ అయ్యి లోపల పాడవుతున్నాయి. ఈ సిగరెట్ తాగుతారు కదా తల్లి, వాళ్ళందరికీ ఈ లంగ్స్లో ఆ మైక్రో లెవెల్లో ఉన్న హోల్స్ అని క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ కావు. అంటే వెరీ లెస్ లెవెల్లో ఓపెన్ అవ్వడం చేత ఊపిరి పీల్చుడు రావుడు కష్టం అయిపోయి అలా కొంతమంది కాలం చేశారు కదా. ఇప్పుడు సింపుల్గా ఒక విషయం చెప్పొచ్చు, ఎవరైతే శంకు ఊదుతారో, ఇలా శంకు ఊదుతాం కదా, నా దగ్గర బ్యాగ్లో ఉంటుంది, అయితే ఆ శంకు ఇట్లా ఊదుతాం కదమ్మా పట్టుకొని, ఆ శంకు ఎవరైతే అనర్గలంగా ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఊదుతారమ్మా, వాళ్ళ లంగ్స్ చాలా ఓపెన్ అవుతాయి. ఇలాంటిది ఇప్పుడు మనం చేయగలమా? శంకు అంత గట్టిగా ఊపిరి ఎప్పుడైనా ఊదవచ్చును. కొంతమంది ఏం చెప్తారంటే శంకు ఇంట్లో ఊదకూడదు అంటారు. ఎందుకు శంకు ఊదొద్దంటే ఆ శంకు ఊదితే ఆ ఇంట్లో ప్రాణం పోతుంది అనేది ఒక నానుడి ఉంది. ఆ నానుడి ఏంటంటే అమ్మా, శంకు ఎవరిది అంటే శివుడిది. అది శివుడు వస్తే ప్రాణం తీసుకొని పోతాడు అనేది పెద్దలు చెప్పిన మూట. అపోహన అది, అంటే వాస్తవం కాదు. ఇప్పుడు శంకు నేను ఊతానుగా, మరి నేను గుడి దగ్గర కూర్చున్నప్పుడు ఊతాను. ఇంకా నా మిత్రుడు ఉన్నాడు 6 నిమిషాలు ఊదుతాడు, సత్యనారాయణ అని, 6 minutes ఊతాడు ఒకటేసారి. ఆయన ఊదితే ఆ సౌండ్ వినడానికి ఆయన చాలా మంది పిలుస్తారు. అలా ఊదిన వాళ్ళని ఎట్లా ఉంటుంది, మళ్ళీ కొంచెం ఓల్డ్ 55-50 ఉంటాడు కానీ అలా కనిపించాడు. అంటే ఇదంతా ప్యూరిఫికేషన్ ఉంటుంది. దాన్ని ఊదేది ఒక తరుణం పద్ధతి. మీరు మంచి మాట అన్నారు, శంకు ఊదితే ప్రాణం పోతుంది కదా. మరి పార్కులో పోయి ఆహాహా అని పిచ్చోళ్ళ నవ్వుతే మన ప్రాణం బాగుంటుందా? నిజం చెప్పండి, నేను మొన్న చూసి ఆ పార్కులో మాట్లాడాడు, అలా ఊదితే అలా ప్రాణం వస్తుందా? ఇలా పైకి వెళ్ళేసి కిందకి ఆహాహా అని గట్టిగా నవ్వుతున్నారు, ప్రాణం వస్తుందా? లాఫ్ జీవితంలో లాఫ్ లేకపోతే థెరపీలో లాఫ్ వస్తుందా? మీరు ఆలోచించండి. అలాంటిది వస్తుందా? నేను అన్నది ఊపిరితిత్తుల మీద, మీరు అంటున్నదేమో ఎక్కడ పోయారు చూడండి మీరు. అలాంటి కాదు, మన శాస్త్రంలో గొప్పతనం చెప్తున్నా. తులసి అనేది, ఇట్లా శంకు అనేది ప్రత్యేకతలు చెప్తున్నా అమ్మా. ఇప్పుడు ఒకప్పుడు ట్రాక్టర్ లేకుండా నాగలి దున్నేవాళ్ళుగా, శరీరం కండలా ఉండి శరీరం అలసిపోయేదిగా. మరి ఇప్పుడు ట్రాక్టర్ మీద పోతూ కూడా మనుషులు అలసిపోతున్నారు కదా. అంటే శరీరానికి పని తక్కువ అయిపోయింది. ఇక్కడ పని అంతా లోపల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు అన్నట్టుగా లాఫింగ్ థెరపీ వాళ్ళని మీరు తక్కువ అంచనా ఇస్తలేను. అలా ఉంటే ప్రాణం వస్తుంది అన్నప్పుడు ఈ శంకు ఊదితే ఊపిరితిత్తులు పెద్దగా అయ్యి ఆ లబ్డబ్, ఆ తర్వాత లోపల ఉన్న ఫ్లక్చుయేషన్స్, న్యూరలాజికల్ సిస్టమ్, బ్లడ్ ప్రెషర్ అంతా నార్మల్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనేది ఎందుకు రుజువు లేదు తల్లి, వాస్తవం అది ఇది. కాబట్టి ఏంటంటే మీరు అన్న విషయాలు ఏంటంటే అది ఇప్పుడు అవసరం అంటున్న ఊదడము శంకు, అది ఊదడం ద్వారా లంగ్స్ చాలా ప్యూరిఫై అవుతాయి, అది రుజువు చేయబడ్డది. ఇప్పుడు నేను శంకు ఊదమని ఎవరికేం చెప్పట్లేదు. ఇప్పుడు ఖజూరాలు తింటారుగా మనలో అందరూ, ఇప్పుడు శంఖం కొనుక్కొచ్చుకొని శివరుద్ర సాధు దగ్గరకు వచ్చి ఎలా ఊదాలో చెప్తే నేను కూడా తల పైకి పెట్టి కిందకి వంగి ఊదాలి అని చెప్తాను. శంకు ఊదడం అనేది మా గురువు గారు చెప్పిన సీక్రెట్. అది ఎవరైతే గొంతు కంఠం గట్టిగా బలంగా గాంభీర్యంగా వస్తుందమ్మా, వాళ్ళందరి యొక్క వెనక రహస్యాలు గురువులల్లా వాళ్ళది ఒకటి మంత్రం అనర్గలంగా చదివిన వాళ్ళ శంఖంలో మంత్రం చెప్పాలా లేకపోతే నార్మల్ గా బెలూన్ ఊదినట్టుగా మనం అట్లా కాకుండా దాన్ని ఊపడం కూడా ఈ పెదవుల మూమెంట్ వేరేలా ఉంటది. గాలి ఊపితే శంకు మోగదు. దాన్ని ఏంటంటే అదొక సౌండ్ చేయాలి, ఊ అని సౌండ్ చేస్తే ఆ సౌండ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ అన్ని శంకులలో రాదు, ఒక్కొక్క శంకు సౌండ్ ఒక్కొక్కటి ఉంటుంది. ఒక శంకు ఇలా ఉండి ఇలా వంగి ఉంటదమ్మా, దాంట్లో నుంచి ఊదితే సముద్ర గర్భంలో నుంచి అలలు పైకి వస్తే శబ్దం వస్తుంది కదా, అలా వస్తుంది. చిన్న శంకులు ఉంటాయి, అది మామూలుగా పూజ గదిలో వాడుకునేలా వస్తాయి. ఇప్పుడు ఆ శంఖంలో వాటర్ వేసి తీర్థంలో తీసుకోవాలి, అదంటే అభిషేకం చేసేటప్పుడు పవిత్రం కోసం అని, శివుడికి కూడా అభిషేకం చేసేటప్పుడు ఇలా చేసి పెడతారు, అంటే అది పవిత్రత కోసం.
ఎందుకు పవిత్రత కోసం అంటే పరమాత్ముడు అందులో నుంచే విషయాన్ని తీసుకున్నాడు కాబట్టి మనము కూడా పరమాత్ముడి యొక్క విషయ వివరణలు పవిత్రత కోసం ఇలా చూపిస్తారు కదా శంకు నుంచి తండ్రి ఫొటోస్ రుజువు చేయబడింది. వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారు ప్రేక్షకులు, కానీ సలహా చెప్తున్నా. కరోనా నాకు తెలుసమ్మా ఇప్పట్లో వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదని నేను ఎందుకు చెప్తానంటే, మొదట రావుడు ప్రపంచం మొత్తం భయపడిపోయింది. అవును, అందుకని సగం ప్రాణాలు పోయాయి భయంతో. ఇప్పుడు కొంచెం ప్రికాషనరీగా ఉన్నాం, డోసులో యాంటీ డోసులో తీసుకున్నారు, తర్వాత కొన్ని వ్యసనాలు తగ్గించారు. కరోనా గొప్ప పని ఒకటి చేసింది ఏంటంటే అమ్మా 6 సంవత్సరాల జనరేషన్ ని వెనక్కి తీసుకుపోయింది. దట్ ఐ విలువ. ఎందుకంటే 6 సంవత్సరాలు వెనక్కి జరిగిపోయాం మనం ప్రాణభయంతో. మీరు ఒకసారి గమనించండి, గుడిలలో ఇంత రద్దీ లేదు. అవును, ఈ గత 3-4 సంవత్సరాల నుంచి పెరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంగా జరిగిన విషయాలు కరోనా ప్రాణభయం పెంచితే అమ్మా మనిషికి మనిషి మధ్యలో వ్యత్యాసం కూడా తీసుకొచ్చింది. డిస్టెన్స్ వచ్చింది, సెక్యూరిటీ వచ్చింది, చాలా చేంజెస్ వచ్చాయి, కొంచెం ధర్మం వచ్చింది. కానీ మన వేద భూమిలో కరోనా ఉన్నదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మను. మొత్తం మనం వచ్చేసి మాస్టర్ డిగ్రీలో ఉన్న మన శాస్త్రంలో ఒక వైరస్ వచ్చి ఏం చేయలేదమ్మా. ఇప్పుడు పసుపు ఇక్కడ పెట్టుకొని స్నానాలు చేసేవాళ్ళే చేయట్లేరు మన వాళ్ళు. అంటే ఆయుర్వేదిక్ వనమూలికలు వాడతలేము మనం, కొంచెం ఫేర్గా ఉండేటివి వాడుతున్నాం ఈ సోప్స్ లాంటివి. కానీ ఒకప్పుడు ఈ ఏమంటారమ్మా ఈ నులుగు పిండి అంటారు, అందులో చూడండి ఈ ముక్కలుగా ఉంటాయి కదా పసుపు కొమ్మలు, అలాంటివి తెచ్చి కళ్ళమంద వేసి అందులో కొంచెం తేనె వేసి తర్వాత సున్నిపిండి వేసి మూడింటిని వేసి దంచేవాళ్ళు. బాగా దంచి వేరీ మైక్రో లెవెల్లో దంచి అది కూడా రుబ్బేది ఉండేది ఇలాగా. అది పెట్టిన తర్వాత చేసే ఆ స్నానంతోనమ్మా స్కిన్ చాలా బాగా అయ్యేది. ఇప్పుడు మనం అలా చేయట్లేదు, అవన్నీ కలుపున్న సబ్బు తెచ్చుకుంటున్నాం, మరి అది ఉన్నదో లేదు. ఏడు నుంచి వస్తున్నాయి తెలుసా అవన్నీ అమ్మా? ఇక్కడ నుంచి వనమూలికలన్నీ కొనుక్కపోయి ఫారెన్ నుంచి సబ్బులు రెడీ చేసి పంపితే మనం ఆ సబ్బులు రుద్దుకుంటున్నాం, మనం న్యాచురల్గా రుద్దుకోవట్లేదు. ఇదే నిజం కదా. అలోవేరా అంటే మీకు తెలిసిందేగా, కళ్ళమంద కదా. అలోవేరా సబ్బులు వాడుతున్నారు కానీ డైరెక్ట్ అలోవేరాని వాడరు. ఆమ్లా షికాకాయ అంటే తెలిసింది కదా, కుంకుడుకాయలు ఇవన్నీ. కుంకుడుకాయ డైరెక్ట్ వాడరు కానీ కుంకుడుకాయ కలుపున్న షాంపూలు వాడుతున్నాం. డైరెక్ట్గా లేని కుంకుడుకాయ షాంపూలు ఉందంటే నమ్ముతావా? కానీ మనం అదే నమ్మాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడు అట్మాస్ఫియర్ అట్లా మారింది. ఇప్పుడు కుంకుడుకాయలు వాడే ఓపిక లేదమ్మా. ఈ హెయిర్ డయర్స్ పెడుతున్నాంగా, ఒకప్పుడు హెయిర్ డయర్ లేకపోయిండే ఏం పెట్టేవాళ్ళమ్మా, దాంట్లో నిప్పులు పెట్టి సాంబ్రాణి పెట్టి ఆడవాళ్ళు ఇలా నెత్తికి అలా పెట్టేస్తే ఏమైందంటే 2 అయ్యేటిది. పీల్చుకున్న ప్యూరిఫైలో ఈ లంగ్స్ అంతా ఈ శరీరం అంతా వేడి గాలి పీలిస్తే లోపల ఫిల్టరేషన్, చల్లనీళ్ళ స్నానము ఈ శరీరం కదా. తర్వాత ఈ హెయిర్ నుంచి ఈ బ్రెయిన్ నుంచి ఉన్న వాటర్ అంతా ఆ వేడికి ఆ పొగతోని ఈ కేశాలకు ఒక రకమైన ఆ సుగంధంతో పాటు పీల్చుకోవడం వల్ల అష్టసుగంధాలు శరీరంలోకి పోయే వనమూలిక. ఈ వనమూలికని మనం తయారు చేసామా, మనం పాటించే వాళ్ళమా? కానీ తరతరాలుగా మన శాస్త్రంలో ఉంది, మరి ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఇలా చేసుకుంటాం, ఇట్లా హెయిర్ డై ఇలా చేసే లోపల ఇన్ని ఉంటాయి ఎంటికలు, అవి తీసుకెళ్తే వాడు వస్తాడు పొద్దున్న మైక్ పట్టుకొని వస్తురుగా. ఈరోజు పొద్దున్నే తిట్టిన వాళ్ళని ఒక్కటే పెడతారు మైకు, ఏముంటాయి నా జుట్టు చూసి ఏమన్నా మొత్తుకుంటారా వాళ్ళు? ఎందుకలా అంటారమ్మా? వచ్చి చిక్కెంటికలు అంటే ఆడవాళ్ళు మరి భయానకంగా సంచులు తీసుకుపోతారు ఇవ్వడానికి. ఆవిడ ఏదో అయితే ఒకటి ఇస్తుంది, చిన్నది ఇస్తుంది, అది తీసుకొని పోతుంది. అంటే ఏది వృధా చేయకూడదని ఆడవాళ్ళ సంకల్పం. ఆడవాళ్ళ సంఖ్య అట్లా అంటే మరి వాళ్ళు మాటలు కూడా వృధా చేయకూడదు, మాటలు వృధా చేయకూడదు. అలా వాడతారా? టామ్ చేస్తారు కదా చెప్తే ఈడికెళ్ళి పోదు, కానీ అమెరికా వేయలోపు అమెరికాలో అందరూ తెలిసిపోతుంది అది. ఆ చిక్కెటికలో నిజం వాళ్ళు ఏమనుకుంటారు వామ్మో అని. అలా ఉన్నాయి, అవన్నీ మనం చేసుకున్న గణతంత్రాలే, స్వతంత్రాలు కాదు, గణతంత్రాలు అంటున్నాము. స్వతంత్రం చాలా గొప్పది. ఆయుర్వేద వనమూలికలు తిని హోమాగ్నిలో పాల్గొని దైవాధీనంలో దీపాలు పెట్టి ఒక గుడిలో భోజనం చేసి పడుకుంటే అమ్మ ఎంతటి సుఖం. వేప చెట్టు కింద ఊపిరి పీల్చుకుంటే ఎంత ఆరోగ్యం. వేప చెట్టే లేకపోయా ఈ రోజుల్లో లేదు. ఆ మధ్య కాలంలో వేప చెట్లకు కూడా జబ్బు వచ్చింది అన్నారు, అదేదో ఆరిపోతుంది అన్నారు, పండుగ అయిపోయినాయి ఆకులు, పండుగ అయ్యి అక్కడక్కడ ఎండిపోతున్నాయి అన్నారు. ఆ వ్యాధి పోయింది, ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుంది. నాకుండే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటమ్మా, వేప చెట్లు భాగ్యనగరం అంతా పాకేయాలమ్మా. ఒక ప్లాటింగ్, ఒక డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెప్పేసేయాలి, ఒక 20 వేప చెట్లు ఉండేటట్టుగా ప్లేస్ వదిలిపెట్టండి అని. ఎంత అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది, ఒక రావి చెట్టుకి ఎంత అట్మాస్ఫియర్. అవి భారీడు పెరుగుతాయి కానీ అమ్మా తరతరాలు నిలబడతాయి కదా తల్లి.
అందుకనే వనభోజనాల పేరిట మనము కార్తీక వనభోజనాల చెట్లకు పోతాం ఉమ్, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలని. ఉమ్. కరోనాని రానియకూడదు ఇక మనం. ఇప్పుడు మీరు అన్నారు వేదభూమి కాబట్టి మన దగ్గర వచ్చే అవకాశమే లేదు, వచ్చిన ప్రమాదకరం ఏం కాదని. కానీ సేమ్ టైం మనం ఇది కలియుగం కాబట్టి పాపాలు పెరిగిపోయినాయి కాబట్టి పంచభూతాలను పాడు చేస్తున్నాం కాబట్టి ఇవి వస్తున్నాయి అని చెప్పి, మరి ఆ రకంగా చూసుకుంటే ఇంకా ఎలాంటి ప్రళయాలు ఏమైనా వచ్చే ప్రళయాలు అవకాశం చాలా ఉందా? ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి. ఈసారి ముమ్మాటికి భూకంపాలు చాలా ఉన్నాయి. ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఢిల్లీ మునగబోతుంది ఒకటి, తర్వాత కేరళ మునగబోతుంది ఒకటి, గతంలో చెప్పినట్టుగానే మళ్ళీ ఖచ్చితంగా. ఎందుకంటే వర్షాకాలం ఇంకా రాలేదు. ఈ వర్షాకాలంకు ముందే ఇవి శాంపుల్స్ వదిలాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం వదులుతాడో మహానీయుడు ముఖండి. ఉమ్, ఆయన గారు చేస్తుంది ఏంది అనేది ఎలా చూస్తుంటమ్మా, పాపం కూడా ఆ రీతిలో పండిపోయింది. ఇందాకమ్మా మీతో వచ్చిన నేను కార్లో చూసిన వీడియో ఏంటంటే, ఉమ్, 4 or 5 years అమ్మాయిని వాడు రేప్ చేశాడు, చిన్న అమ్మాయిని, 4 years అమ్మాయిని. అంటే మరి ఏం జరుగుతుంది చెప్పండి, ఏమున్నదని అక్కడ మరి మనిషి ఆ విధంగా పైశాచికత్వం పోయాడు. ఊరు వచ్చేసిందమ్మా వాడిని కొట్టడానికి. నేనేమంటా తెలుసా అమ్మ, ఆ రేపు జరగడానికి ముందు మనం ఎందుకు నిద్రలో ఉన్నాం? మనం ఒక మద్యం చేసి వచ్చిన వ్యక్తిని ఎందుకు గమనిస్తలేం మనం? ఉమ్, ఒకడు విచ్చలవిడిగా మాట్లాడితే ఎందుకు గమనిస్తలేం మనం? ఒకడు వచ్చి ఆ రోడ్డున నిలబడి ఆ చౌరస్తాన నిలబడి ఇలా తాగేస్తుంటే వాడిని ఎందుకు అడుగుతలేం మనం? ఉమ్. ఎందుకు ప్రికాషనరీగా మనం పోతలేమంటే, నీ ఇల్లు నీ సంసారం నీకే. అంటే అడగకపోతే అది ఎవరిదో విచ్చలవిడితనం. సమస్య, అడిగితే అది మన సమస్య. ఇప్పుడు అలాగా ఒక్కడు అడుగుతాయితుంది, అలాగా ఇద్దరు అడుగుతాయితుంది, అలాగా నీవు నీతో పాటు ఊరంతా పాటు చట్టంతో పాటు అందరు కలిస్తే మరి భయం పుట్టాలనా వద్దా? ఇది రాజ్యవ్యూహం చాలా ముఖ్యం తల్లి. మీరు అన్నది మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు ఒక ఇల్లాలు కాబట్టి నేను అడిగితే సడన్గా గురువు గారు ఇక నా మీదకి వచ్చేస్తుంది, వాడు ఉల్టా మాట్లాడతాడు, ఆ తాగే సీసేదో నా నెత్తి మీద కొడతాడు లేదా ఇంట్లోకి విసిరేస్తాడు, అప్పుడు నాకు పంచాయతీ. ఇది వాస్తవమే. ఒక్కోడు ఇద్దరితోనే అవుతుంది, 100 మందితోనే అవుతుందమ్మా. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకండి, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే ఉన్నారు, అంత ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఓకే. ఏదైనా ఇప్పుడు అట్లా మనం ఎదిరించాలని ఎవరైనా ఏమనంటే నీకేం అవసరము, నీకు నీ పని ఏందో వచ్చారా? నువ్వు చూసుకో, అలాగ తెచ్చి నీ అంటారా? మెడకేసుకున్నావు, ఇలాంటివి కొత్త మన సమస్యలు వాళ్ళే. ఎందుకు? పోలీసు వాళ్ళు చూసుకుంటారులే, 100కు డయల్ చేయండి అంటారు. 100 డయల్ చేసిన దాంట్లో అమ్మ నాకు తెలిసి 25% కాపాడబడుతున్నాం, ఉమ్. 75% తగలబడినాక వస్తున్నారు. అంటే గొడవలు అయినాకనే వచ్చేస్తారు. అంటే వాళ్ళ ఆలస్యం అమృతం, ఆలస్యం అది పాటిస్తున్నారు, ఆలస్యం అని అమృతం. కాకుండా వాళ్ళు ఎలా వస్తున్నారంటే, ప్రమాదం జరిగినాక మన వాళ్ళు ఫోన్లు పోతున్నాయి. ఇప్పుడు జరగక ముందు ఫోన్ చేస్తే వాళ్ళు కదలరు, ఎందుకంటే ఏం జరగలేదు కదా అని. మొన్న నా విషయమే చెప్తాను. ఉమ్, చిన్న సందర్భం ఏర్పడింది. నైట్ 12:15 అవుతుంది. కొంచెం విషయం జరగగానే నేనేం చేశాను అంటే, మన విషయం అని కాదు, పక్క వీధిలో బీభత్సమైన గొడవ జరుగుతుంది, కొట్టుకునేది పెద్ద కొట్టుకోవడం. ఫోన్ చేసిన తర్వాత ఏం సంగతి ఏంది ఇట్లా అనేసరికి వాళ్ళు 25 minutes తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత పోయి నించొని ఇట్లా ఉన్న సంగతి అని చూపించారు. 25 minutes లోపు గొడవ అంతా అయిపోయింది. ఎవరో వాళ్ళు పోయి పడుకున్నారు కూడా. అయిపోయిందాక వీళ్ళేమంటారు వచ్చే తెలిసి, ఏం పని పాటలేదా మీకు, ఏ టైం ఫోన్ చేస్తారు మీరు అని అంటే, మరి వాళ్ళు గొడవ చేసి అట్లా వెళ్ళిపోయారంటే ఆలస్యంగా వచ్చిర్రు అన్న విషయం పక్కన పెట్టేసేసి అనే విషయం చూడండి, ఎందుకు మీరు ఫోన్ చేస్తారు ఊరికే అంట, ఈ మాత్రం దానికి ఈ మాత్రం దానికే అంటే. ఇప్పుడు ఎవరిని ఏమనాలి? నన్ను నేను చూసుకోవాలనా, గొడవ పడ్డోళ్ళని చూసుకోవాలా? మరి ఇంకో విషయం ఏంటంటే, ఈ చాలా భయం ముట్టిస్తుంది చాలా మందికి. దానివల్ల అలర్ట్ అయిపోతారు అందరు. అయిపోతున్నారు సైలెంట్గా వచ్చి దంచిపోతే అది వేరే ఉండు, కానీ కదా. అవును. వచ్చేవరకు ఎక్కడో అక్కడ మారిపోతారు అమ్మా, అది వచ్చింది. కాబట్టి ఏంటంటే, పోలీస్ అధికారులకు కూడా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గౌరవంగా వస్తున్నారు. కొంచెం తొందరగా వస్తే కొన్ని కాపాడే అవకాశాలు ఉండొచ్చు అనుకుంటున్నాం అమ్మా. 2-3 times ఎదురైంది అలాగా. వాళ్ళు కూడా ఈ మధ్య చూడండి అలర్ట్గా ఉన్నారు, కానీ అలర్ట్గా ఉన్నారని మనం నిర్ణయించి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అడిగిన ఈ ప్రశ్నల్లో అమ్మా, మనం దగ్గరికి రప్పిస్తేనే కరోనా. ఒక మాట చెప్పండి, బూస్టింగ్ ఇచ్చినాక ఎందుకు చనిపోయారు మనుషులు? బూస్టింగ్ అంటే తెలుసుగా, అవును, మనం డోస్ వచ్చేది, అదే ఏంటో యాంటీ డోస్ అని. అవును, యాంటీ డోస్ ఇచ్చాక ఎందుకు చనిపోయారు మనుషులు? వాస్తవంగా చెప్పాలంటే ఆ వ్యాక్సిన్ తర్వాతే చాలా మంది వీక్ అయిపోయినామని చనిపోయారు కదా. నా దగ్గర లైవ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన గారు ఏం చేశారంటే వద్దు అన్నాడంట ఇంజక్షన్ వద్దు అని అంటే, లేదు తీసుకోవాలి అని అన్నట్టు. వద్దు అని ఆయన మొత్తుకుంటుండంట అక్కడికి. వద్దు అంటే ఆయనకి ఏం చేశారు, పెద్ద మనుషులకి ఏంటంటే నడుముకో లేకపోతే వాళ్ళ ఆలోచన రీత్యా బాగుంటే చేతికో గుచ్చుతారు. నాకు తెలిసి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నడుముకి ఇవ్వడమే మంచిది. ఆయన గారికి ఇచ్చారు ఇక్కడ సూది, హ్యాండ్కి ఇవ్వగానే కరెక్ట్గా 5-10 minutesలో గాబర్ అయ్యిందంట. ఇట్లా వెనుక కొరగానే నలుగురు తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టొచ్చారు, గాబర్ అవుతుందంట అని. బయటికి వచ్చేలోపు చనిపోయింది ఆయన. ఏమవుతుంది డోస్ అంటమ్మా, తట్టుకునే శక్తి ఉన్నదా లేదా కూడా తెలుసుకోవాలి. డోసులు ఉన్నాయి కానీ కూర్చోడేనా, ఎంతమంది ప్రాణాలు ఈ రోజుల్లో ఉంటాయి. ఈరోజు ఏం తెలుసమ్మా అంటే, ఆ అమ్మ మరి ఎక్కడుందో నేను చూడలేను, కానీ ఒక 4 నెలల క్రితం నేను చూసా,
తోడు కోల్పోయింది. ఆమె అప్పటికే కొంచెం మెంటల్ పర్సనాలిటీ. అయితే ఆవిడని చూస్తే ఆవిడ పైకి కళ్ళు పెట్టి ఇట్లనే చూస్తుంది అంతే, ఏదో మాట్లాడుకుంటూ. ఆవిడ భర్తతో చూసి భర్తతో మాట్లాడి కొట్టుకోవడం తిట్టుకోవడం ఏదో చేసేది. ఇండైరెక్ట్గా మనం ఏం చేసాం చూసారా, సెక్యూర్ చేద్దాం అనుకుంటే మనిషి సెక్యూరిటీ కోల్పోయి ఎక్కడికి పోయాడు చూడండి. కరోనాలో అమ్మ సగం మంది భయంతోనే కాలం చేశారు తల్లి. చాలామంది మీరు అన్నట్టుగా రోగం వచ్చిన వాళ్ళు కూడా పోయారు, అది ముమ్మాటికి మేము ఒప్పుకుంటాం. కానీ సగం మంది భయాందోళనలకు గురయ్యారమ్మా. ఎంత భయం వచ్చేసిందంటే లాక్డౌన్, ఒక్క బండి బయట లేదు, ఒక షాప్ ఓపెన్ లేదు, ఒక ఏది లేదు, ఎటు చూసినా సైలెంటే. ఆ ఇంట్లో ఈ ఇంట్లోకి తొంగి చూడొద్దు, ఇన్ని బాధలు, ఆఫీసులు బంద్, షట్టర్లు క్లోజ్ అయ్యేసరికి మనిషికి రోగం వచ్చేసరికి ఈ చుట్టుపక్కల వాతావరణం భయం తెచ్చింది ఇక్కడ. నేను దీన్ని ముమ్మాటికి ఒప్పుకుంటామ్మా. ఒంటరితనం అయిపోయి చనిపోయారు చాలామంది, అబ్సల్యూట్గా చెప్తామ్మా. ఎందుకంటే ఇప్పుడు నీకు నాకు లేకపోతే ఎవరికి రోడ్డు మీద పోతే ఆ చుట్టుపక్కల బండ్లు, ఆ వెలుగు, ఆ మనిషి సెక్యూరిటీ, ఆ లైట్ కనబడితే ఏమవుతుందంటే ఒక ధైర్యం, నన్ను ఎవరో ఒకరు తీసుకుపోతారని. అది అబ్సల్యూట్ సెక్యూరిటీ కదా. కంప్లీట్ ఇవన్నీ మూసినాక ఏ అంబులెన్స్ రావడానికి కూడా భయానకమైన అంబులెన్స్ వస్తే మనిషి మరి చావే ఎన్నికొచ్చింది. మరి అది భయమా కదా. మనిషి రోగంతో ఉండి 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 ఏ రోజు వస్తాడు. కానీ అలా చనిపోయే చావులు చాలా భయానకమైనవి. మేము చాలా మందిని చూసాం, బాధ అనిపించి. మా స్నేహితుడు చనిపోయాడు, మేము వెళ్ళినప్పుడు చూస్తే నన్ను ముట్టుకొనిస్తలేరు. నేను వస్తే అంత వచ్చేదంత లేదు అంటే వినరు. మనిషి భయంతోనే చనిపోయాడు. కాబట్టి రానియకూడదు కరోనాని. రాదు కూడా. ఇంటి ముందు ప్రతిరోజు సాంబ్రాణి, మీరు అన్నట్టుగానే మైషాసి గుగ్గిలం ఉంటుంది మన దగ్గర, అగ్గి మంచి నిప్పులు తెచ్చుకొని వెలిగించాలమ్మా. ఇంటి చుట్టూ ఊరుగా వేయాలి. అది ఆటోమేటిక్గా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. ఒక 2-3 అవర్స్ ఉంటుంది, పడుకునే ముందు చేయాలి. మళ్ళీ ఒక్కో రోజు ఏం చేయాలి తెలుసమ్మా, ఆవు పిడికెలు తెచ్చి మంచి కాల్చాలి. ఒక చిన్న కాల్చేసి ఇంటి చుట్టూ ఊరుగా పెట్టేయాలి. వైరస్ బయటికి వెళ్ళిపోవాలి బయటికి. అలా పోనిస్తలేం మనం. నెగిటివ్ ఎనర్జీ కూడా నెగిటివ్ పోతుంది. మనం ఏం చేస్తాం తెలుసా తల్లి, ఏసీలు వేసేస్తాం, కంప్లీట్గా క్లోజ్ చేస్తాం, డోర్లు వేసేస్తాం, అంతా లోపల వేసేసి ఇంకా ఓదెళ్ళటో చూస్తాం. ఇక దయ్యం వచ్చేదాకా వెయిటింగ్ చేయడానికి ఇక ఉంటుంది భయం, అసలైన భయాన్ని వదులుతాం. ఇవి ఎందుకు చెయ్యం? ఫిల్టరైజేషన్ గాలి రావాలి, లోపటి నుంచి బయటికి ఫిల్టర్ కావాలి, హాస్యంగా నవ్వుకునేటట్టు వాతావరణం ఉండాలి. ఇలా లేదమ్మా. భయం 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 భయం. ఆ భయంతోనే కదా మనిషి సగం పోతాడు. మీరు ఇప్పుడు చెప్పండి, మరి కరోనాని రానియకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అది వచ్చింది చేసింది అనేది కాదు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదు. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. పెంచుకోవడం మంచిదమ్మా. ధన్యవాదాలండి. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి